Hi everyone, thank you so much for your love and encouragement. And my second vlog is that I think thumbnail అందరు చూసే ఉంటారు. కాకపోతే మీ అందరికీ కూడా చూపియాలని మళ్ళీ వచ్చాను. అదేమీ లేదు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను నా సిగ్నేచర్ డే టీషర్ట్ తీయబోతున్నాను. అసలు ఏముంది, ఎలా ఉంది, చాలా రోజులు అవుతుంది చూడక. సో మీ అందరికీ కూడా మా ఫ్రెండ్స్ ఏమేమి రాశారు, అసలు వాళ్ళు ఎలా పరిచయం నాకు, ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో మనం తెలుసుకుందాం. సో ఇదన్నమాట నా సిగ్నేచర్ డే టీషర్ట్. సో ఒక్కొక్క కామెంట్ చదువుదాం, ఎవరు రాశారు, ఎలా పరిచయం నాకు అంతా తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఒక్కదానికి వెళ్ళిపోదాం. స్టార్ట్ విత్ ఫస్ట్ కామెంట్. కేరింగ్ బ్రదర్, డాన్సర్, ప్రొటెక్టివ్ వన్. అక్క, ఐ థింక్ ఇది మా స్వీట్ అక్క, సంగీత్ అక్క. సో ఈవిడ నాకు బీటెక్లోనే పరిచయం. అంటే నాకు అంతకుముందు నా ఇంటర్లో కానీ అంతకుముందు ఎక్కడ కాలేజ్లో కానీ చూడలేదు, కానీ బీటెక్లోనే పరిచయం. ఆమె నన్ను ఎప్పుడు తమ్ముడు తమ్ముడు అనేది. సో నేను అక్కలాగా ఫీల్ అయ్యి అక్క అక్క అనేవాడిని. సో ఆమె కామెంట్ కేరింగ్ బ్రదర్, డాన్సర్, ప్రొటెక్టివ్ వన్. అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. సెకండ్, మధు, లవ్ యూ సో మచ్, బెస్ట్ డాన్సర్, ఎవ్రీవన్స్ కేర్ టేకర్, ఎస్ఎస్సి, శివసాయి చరణ్. ఇతను కూడా నాకు అంతకుముందు ఏం పరిచయం లేదు, బీటెక్ రావడం వల్లనే ఒక బ్రాంచ్లో, కెమికల్ అనే బ్రాంచ్లో నాకు ఇతను చాలా క్లోజ్ అయ్యాడు. శివసాయి చరణ్, ఎస్ఎస్సి మీన్స్. థ్యాంక్ యూ సో మచ్ రా, లవ్ యూ సో మచ్. నెక్స్ట్, మై మసాజ్ బాయ్, లవ్ యూ ఆదర్శ్. ఆదర్శ్ నాకు ఆర్జీకేటీకి ఎంటర్ అయిన ఫస్ట్ నుంచి తెలుసు. అంటే నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి, బీటెక్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, నా 6 ఇయర్స్ ఫ్రెండ్షిప్ అంటే ఫస్ట్ ఆదర్స్తోనే స్టార్ట్ అయింది. మసాజ్ బాయ్ అంటే ఇక ఉంటాయి కదా బాయ్స్ థింగ్స్, అతనికి ఆయిల్ పెట్టడం, నాకు ఆయిల్ పెట్టడం, ఇలా మసాజ్ బాయ్. లవ్ యూ టూ. డాన్సర్ టాపర్, గుడ్ ఫ్రెండ్ ఫర్ ఎవర్, లవ్ యూ, మిస్ యూ. ఇది ఎవరు రాస్తారో నాకు కూడా తెలియదు. ఈ వీడియో ద్వారా ఎవరు రాస్తారో కొంచెం చెప్పండి. నేమ్ కూడా లేదు ఇక్కడ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ. డాన్సర్, మిస్ యూ, లవ్ యూ, అన్నయ్య ఫర్ ఎవర్, మిస్ యూ టూరా. పేరు రాయలేవు, కనుక్కోవడం చాలా కష్టం. ఇదెవరో చాలా కొటేషనే రాశారు. లవ్ యూ సో మచ్, యు ఆర్ సచ్ ఏ అమేజింగ్ పర్సన్, ఐఎమ్ లక్కీ ఫైండ్ ఏ కేర్ వన్ లైక్ యూ, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, వి ఆర్ ఆల్వేస్ ఫర్ ఎవర్ యువర్స్ క్యూటీ అఖిల. అఖిల కూడా నాకు స్టార్టింగ్ ఎప్పుడు అంటే బీటెక్లోనే పరిచయం. అంతకుముందు అఖిల అంటే ఎవరో కూడా నాకు తెలియదు, కానీ తక్కువ టైంలో ఎక్కువ ఇంటరాక్ట్ అయింది ఈమెతోనే, చాలా క్లోజ్ అయ్యింది. సో థ్యాంక్ యూ రా, మంచిగా రాసినావు, మిస్ యూ. నాకు తెలిసి ఇదేంటిదో అర్థమవుతుంది. నా పేరు మధువా లేకపోతే మబ్బువా. ఈ యజ్ఞ రాస్తాడు. ఇతను నాకు P1 నుంచి తెలుసు, అంటే ఫస్ట్ ఇయర్ ఎంటర్ అయిన కాలేజ్ అప్పటి నుంచి తెలుసు. సో యజ్ఞ, దాని మీనింగ్ ఏంటో తెలిస్తే కొంచెం కామెంట్ చేయి. నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళిపోదాం. చూస్తే ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి, దేనికి వెళ్ళిపోదామని నాకు అర్థమవుతలేదు. మా వసంత్ దగ్గరికి వెళ్దాం. బెస్ట్ ఫ్రెండ్, ఫస్ట్ బెస్ట్ అనేది వేరే పెన్తో రాసిండు, అది పారకపోతే మళ్ళీ రెడ్ కలర్ తీసుకున్నాడు. నాకు తెలుసు వీని గురించి. బెస్ట్ ఫ్రెండ్, వెరీ కేరింగ్, ఇంపార్టెంట్ పర్సన్, ఐ నెవర్ మిస్ యూ ఇన్ మై లైఫ్, ఐఎమ్ ఆల్సో సేమ్ టు యూ. నా బెస్ట్ ఫ్రెండ్ అంటే చెప్పాలంటే వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎందుకు అంటే అంతకుముందు అంతేం తెలీదు, కానీ బీటెక్లో నాకు చాలా క్లోజ్ అయిన టాప్లో ఇతను ఉంటాడు. సో మిస్ యూ సో మచ్ రా బస్సు. నెక్స్ట్ ఏ చదవాలి నాకు అర్థమవుతుంది నిజంగా. ఇక్కడికి వద్దా. హే తమ్ముడు, లక్కీ టు హ్యావ్ ఇన్ మై లైఫ్, ద వే ఈస్ ద వే యూ కేర్ ఫర్ మీ సో ప్యూర్, ఆల్వేస్ కీప్ ద సేమ్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, నెవర్ లూజ్ దట్. ఓకే. డాన్సర్, లవ్ యూ తమ్ముడు. శృతి, లవ్ యూ టు అక్క.
నాకు కెమికల్‌లో ఒక మంచి అక్క దొరికింది. మళ్ళీ ఒక శృతి అక్క. నాకు అంతకుముందు ఈమె పరిచయం లేదు. ఎప్పుడైతే కెమికల్‌కొచ్చానో అప్పుడే నాకు చాలా క్లోజ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. చాలా బాగా రాసావు. నెక్స్ట్ ఆల్వేస్ స్మైల్స్ అండ్ అండర్స్టాండ్ ఎమోషన్స్ ఆఫ్ ఎవ్రీవన్. డాన్సర్ వెరీ హ్యాపీ వెన్ we are with you. Be smile always. Hope you will success in life. How you success in your life. లవ్ యూ లైక్ అదేనో ఏమో రాసినావా అమూల్య లాస్ట్ది ఏంటిదో కొంచెం తెలిస్తే చెప్పు. హౌ యూ ఆరా సరే ఏదైతే ఉంది అమూల్య హోమ్లీ ఈవెన్ చూసినప్పుడల్లా ఇంట్లో ఏదో మనకు తెలిసిన పర్సన్ని చూసినట్టు అనిపిస్తుంది. సో ఈవిడ కూడా నాకు అంతకుముందు ఏం తెలియదు. బీటెక్లోకి ఎంటర్ అయిన తర్వాతనే ర్యాప్ అనేది చాలా తక్కువ టైంలోనే చాలా ఇంటరాక్టింగ్ అయింది. మేము కామెంట్స్ వేసుకోవడము జోక్గా ఉంటాం మేము ఎప్పుడైనా సరే. మిస్ యూ రాము. నెక్స్ట్ ఇంకా కిందికెళ్తే చాలా ఉన్నాయి. మధుకర్ తమ్ముడు ఎప్పుడు నాకు ఆయిల్ పెడుతూ ఉండాలి నువ్వు. డాన్సర్ ఎక్స్ప్రెషన్ కింగ్ స్మార్టీ అన్న మా సాయి అన్న ఫస్ట్ ఇయర్ నుంచి నాకు 6 ఇయర్స్ ఫ్రెండ్స్లో ఆదర్శ్ అయితే ఎలా చెప్పానో ఇతను కూడా సాయి అన్న, నేను అన్న అని పిలుస్తా. సో నాకు P1 నుంచి తెలుసు ఇతను అంటే. నెక్స్ట్ ముద్దుల మధుకర్ డాన్సర్ కలిసినప్పుడల్లా వేసి పడేద్దాం. లాట్స్ ఆఫ్ లవ్. సాగర్ టాపర్ ఆఫ్ కెమికల్ బ్రాంచ్. ఇతను కూడా నాకు స్టార్టింగ్ నుంచి ఏం తెలియదు. ఎప్పుడైతే కెమికల్కి ఎంటర్ అయ్యానో ఒక మంచి అంటే ఫ్రెండ్ అయ్యాడు. సో టాపర్ అని చెప్తా ఒక్క వర్డ్లో చెప్పాలంటే, మీరే అర్థం చేసుకోవచ్చు. మిస్ యూ రా సాగర్. నెక్స్ట్ ఇది అర్థం అవ్వట్లే. మధు బేబీ డాన్సర్ ఇంటెలిజెంట్ కైండ్నెస్. వినీత్ కూడా నాకు స్టార్టింగ్ ఏం తెలియదు. ఎప్పుడైతే కెమికల్కి ఎంటర్ అయ్యానో అప్పుడే కొంచెం క్లోజ్ అయ్యాడు తక్కువ టైంలోనే. థ్యాంక్ యూ రవిన్ని. నెక్స్ట్ బెస్ట్ బడ్డీ లవ్ యూ ఫర్ లైఫ్ టైం రియల్ డైమండ్ డాన్సర్ మణికంఠ కూడా నాకు బీటెక్లోనే పరిచయం అయ్యిండు. చాలా తక్కువ టైంలో చాలా క్లోజ్ అయ్యాము. ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళు ఉన్నారు కదా, వినీత్, మణికంఠ, సాయి, మేమందరం కూడా ఇంటర్న్షిప్లో చాలా క్లోజ్ అయ్యాము ఎక్కువ తక్కువ టైంలోనే. నెక్స్ట్ లవ్ యూ మిస్ యూ మామా అష్రఫ్ జగిత్యాల. అష్రఫ్ కూడా నాకు స్టార్టింగ్ ఏం పరిచయలేదు. సేమ్ డిస్ట్రిక్ట్ కానీ నాకు అంతగానే మేము తెలియలేదు. ఎప్పుడైతే కెమికల్ బ్రాంచ్ ఇద్దరం ఒకటే బ్రాంచ్కి వచ్చామో అప్పుడు అర్థమైంది, ఓ వీళ్ళది కూడా జగిత్యాల వాళ్ళ. నెక్స్ట్ ఇదేదో చాలా పెద్ద ఉంది. డాన్సర్ అని అందరూ చెప్తే నమ్ముతున్నావా? అయితే నమ్ము. నువ్వు నార్మల్ డాన్సర్ కాదు, బెస్ట్ డాన్సర్ అండ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. నెక్స్ట్ ఏమో రాసింది. అండ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఎక్స్ప్రెషన్ కింగ్ ప్యూర్ సోల్. నీ గురించి చెప్పాలంటే వర్డ్స్ సరిపోవు. లవ్ ఫ్రమ్ వర్ష. సిఆర్ సాప్. వర్ష కూడా నాకు P2 నుంచి తెలుసు, ఎందుకంటే P2 సేమ్ క్లాస్, మేము 110 క్లాస్. సో అప్పటి నుంచి చాలా తెలుసు. 110లో అంత క్లోజ్ ఏం కాదు. ఎప్పుడైతే బీటెక్లో కెమికల్కి వచ్చిందో అప్పటి నుంచి ఓకే నువ్వు 110నా, నేను కూడా 110, నువ్వు 110నా అంటే అలా అన్నమాట. 110లో అంతే పరిచయం లేదు. బట్ వన్స్ ఎంటర్ ఇన్ టు ద కెమికల్ we are become very close friends. Thank you Varsha for your support. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఎక్స్ప్రెషన్ కింగ్ డాన్సర్ పార్ట్నర్. నేను డ్యాన్స్ చేస్తే నువ్వు హైలైట్ అవుతావు. నాకన్నా నానమ్మ మిస్ అవుతుంది. మిస్ యూ ఫ్రమ్ మీ అండ్ నానమ్మ. సోనీ మిస్ యూ టూ ఓన్లీ ఫర్ యువర్ నానమ్మ. నేను కూడా, ఎందుకంటే ఇంటర్న్షిప్ టైంలో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ నానమ్మతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఎందుకంటే ద వే షీ టాక్ అండ్
యునో ఆ రెస్పెక్ట్ అడుగుతాం. అనుకుంటాం గదా! మన ఇంటి దగ్గర ముసలి వాళ్ళు ఎలా అయితే మనకు సపోర్ట్‌గా ఉంటారో, అర్థం జేసుకుంటారో, ఆ విధంగా నన్ను ఒక మనవడిలాగానే చూసింది. ట్రీట్ చేసింది గూడా అలానే. సో, నాకు తెలిసే చాలా మిస్ అవుతున్నా. మిస్ యూ నానమ్మ. మళ్ళీ కలుద్దాం త్వరలో. నెక్స్ట్, నెక్స్ట్ ఏది చదువుదాం? హ్మ్. అన్నయ్య లైఫ్ టైమ్. ఐ మిస్ యూ లాట్స్. కీప్ స్మైల్. లవ్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఎహెడ్. నెక్స్ట్ ఇదేంటిదబ్బా? ఐఎమ్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ. లక్కీ టు హ్యావ్ యూ. మై స్ట్రెంగ్త్. రుచి. మై సిస్టర్. మై ఏంజెల్. సో, నాకు ఆర్జీకెట్ ఒక మంచి సిస్టర్ ఇచ్చింది. అంటే నాకు చెల్లెలు లేరు. కానీ నాకు ఇప్పుడు చెల్లెలు ఉన్నారని చెప్తా, చెల్లి ఉందని చెప్తా. ఎందుకంటే షీ ఈమె నాకు ఇప్పుడైతే ప్రస్తుతం లవ్లీ చెల్లి. మిస్ యూరా. త్వరలో కలుద్దాం. నెక్స్ట్, గుడ్ ఫ్రెండ్, మోస్ట్ కూలెస్ట్ పర్సన్, బెస్ట్ డ్యాన్సర్. మిస్ యూ మధు. మిస్ యూ చందన. నేను కూడా చందన చాలా మిస్ అవుతున్నా. ఈవిడ కూడా నాకు బీటెక్లోనే పరిచయం. చాలామంది బీటెక్లో పరిచయం అవుతుండవు. అంటే కెమికల్ పవర్ అలా ఉందన్నమాట. నెక్స్ట్, డాన్సర్ కీ స్మైలింగ్, హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. సౌమ్య. సౌమ్య కూడా నాకు అంత ఏం పరిచయం లేకుండే బిఫోర్. వెన్ వీఆర్ ఎంటర్ ఇన్ టు ద కెమికల్ బ్రాంచ్ వి బికమ్ వెరీ క్లోజ్. మిస్ యూరా సౌమ్య. పక్కకే ఉన్నావు, ఎప్పుడైనా కలువు సరేనా. నెక్స్ట్, డాన్సర్ బోల్తే టాపర్, గుడ్ ఫ్రెండ్, మిస్ యూ టు అను. అను కూడా నాకు బీటెక్లోనే పరిచయం. ద బెస్ట్ బడ్డీ, ద బెస్ట్ డాన్సర్, మిస్ యూ. ఎస్ఆర్ మీన్స్ సూర్యప్రకాష్ రెడ్డి అనుకుంటున్నాను నేను. తను అయితే చూద్దాం, తనే అనుకుంటున్నాను నేను. తను కూడా నాకు బీటెక్లోనే పరిచయం. అమ్మ, దీనికి ఇంత టైం పడుతుంది. ఓన్లీ ఫ్రంట్ పేజ్కే, ఇంకా బ్యాక్ ఉంది. ఓరి దేవుడు. చూద్దాం ఇంకేమైనా మిస్ అవుతున్నాయా. మళ్ళీ మిస్ అయితే మళ్ళీ కష్టం. ఇక్కడ ఒక పెద్ద కొటేషన్ ఉంది, దీన్ని మిస్ ఎలా అవుతాం మనం. చూద్దాం. మిస్ యూ అన్నయ్య, లవ్ యువర్ డ్యాన్స్. అక్కి. ఐ థింక్ మా జూనియర్ అనుకుంటా. మిస్ యూరా. తెలీదు నాకు కూడా. ద బెస్ట్ డాన్సర్ ఐ హ్యావ్ ఎవర్ సీన్, ప్యూర్ సోల్. మన రిలేషన్ మన రిలేషన్ ఎప్పటికీ ఇలానే ఉండాలి, తేజు. ఐ థింక్ జగిత్యాల తేజు. తేజు కూడా జగిత్యాల నాకు లేటెస్ట్గానే తెలిసింది, కెమికల్ అయిన 1 year తర్వాత తెలిసింది. సో, చాలా లవ్లీ, నేచర్ లవర్. మిస్ యూరా తేజు. ఇంకా ఉన్నాయి కొన్ని, ఇక్కడ చూద్దాం. హే తమ్ముడు, 4 years ఆఫ్ స్పెషల్ బాండ్, కైండ్ హార్టెడ్, బెస్ట్ డాన్సర్, కీప్ స్మైలింగ్ ఎవర్ ఇట్. హే తమ్ముడు, 4 years ఆఫ్ స్పెషల్ బాండ్, కైండ్ హార్టెడ్, బెస్ట్ డాన్సర్, కీప్ స్మైలింగ్ ఎవర్ ఇట్ హిట్స్ యూ ద మోస్ట్. శ్వేత అక్క. నా కెమికల్లో మళ్ళీ ఇంకొక మంచి అక్క దొరికింది, శ్వేత అక్క. తను కూడా నాకు బిఫోర్ తెలీదు, ఎప్పుడైతే బీటెక్లో ఎంటర్ అయ్యామో అప్పుడే పరిచయం అయింది. థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్, నాకు తెలిసి మ్యాక్సిమం ఈ ఫస్ట్ ఫ్రంట్ చీరియో ఉంది కదా, ఈ ఫస్ట్ మొత్తం అయిపోయిందని నేను అనుకుంటున్నా. ఏదైనా మిస్ అయినట్టు మీకు అనిపిస్తే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి. అన్న ఓకే కదా. ఇక్కడ శివసాయి ఉంది రోజా. లవ్ యూ అన్న, మిస్ యూ అన్న, బెస్ట్ డాన్సర్. నెక్స్ట్ ఇదేంటిదో, ఆల్ ద బెస్ట్ అన్న, వి హ్యావ్ విత్ లవ్ బై B19 శివసాయి. థ్యాంక్ యూ రా తమ్ముడు, మిస్ యూ సో మచ్. మా జూనియర్ అన్నమాట. నెక్స్ట్, ఇక్కడ ఏదో కేకే ఉంది, మిస్టర్ కేకేనట. ఎక్స్ప్రెషన్ బ్రో, డాన్సర్, బెస్ట్ బ్రో, మిస్టర్ కేకే. థ్యాంక్ యూ రా. నెక్స్ట్, మ్యాక్సిమం అన్నీ అయిపోయినాయి, కవర్ చేసేసా. కవర్డ్. నెక్స్ట్, మై బెస్ట్ ఫ్రెండ్ డాన్సర్, లవ్ యూరా, గుడ్ కేరింగ్ అబౌట్ మీ. I can't forget you in my life from. Be happy always. May the God bless you
ఐఎమ్ నాట్ వెరీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎవ్రీ మూమెంట్ విత్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఎవ్రీ మూమెంట్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మధు. థ్యాంక్ యూ ఫర్ గాడ్ ఫర్ గివింగ్ గుడ్ ఫ్రెండ్. ప్రణయ్ కుమార్. ప్రణయ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. నాకు P2 అంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో పరిచయమైన కొంత సమయానికి మాత్రమే నాకు చాలా క్లోజ్ అయ్యిండు. సో నా ఆర్జుకేట్ ఒక మంచి ఫ్రెండ్ నాకు ఇచ్చింది. సో ఎవర్ లూజ్, నేను అస్సలు అతను మిస్ అవ్వను. తను నా బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ రా ప్రణయ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ గివ్. థ్యాంక్ యూ. చాలా కష్టాల తర్వాత మనం సెకండ్ బ్యాక్ సైడ్ వచ్చేసాం. ఫేర్వెల్ 2K23ది. సో ఫస్ట్ కామెంట్ చదువుదాం, ఎలా పరిచయం కూడా మీకు తెలుసుకుందాం. ఇప్పుడు ఇది చూద్దాం. ఫస్ట్ నిక్కీ. మధు కేర్ టేకర్, టాపర్, మోటివేటర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ మోటివేషన్ ఇన్ మై లో టైమ్. థ్యాంక్ యూ ఫర్ దట్. లవ్ యూ, మిస్ యూ. ఫ్రమ్ నిక్కీ. మిస్ యూ టూరా. నాకు నిఖిత ఎప్పుడు పరిచయం అంటే, స్టార్టింగ్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఏదో ఎగ్జామ్కి సెంటర్లో ఉన్నాము. నేను చాలా. అండ్ నెక్స్ట్ మమత. 4 years of bond dancer, expression killer. I am gonna miss you మధు, కేరింగ్ యువర్ మమ్ము. మిస్ యూ టూ మమ్ము. ఈ మమత కూడా నాకు కెమికల్ నుండి పరిచయం. తక్కువ టైంలో చాలా క్లోజ్ అయింది. సో థ్యాంక్ యూ మమ్ము. నెక్స్ట్ లవ్ యూ, మిస్ యూ అన్నయ్య ఫ్రమ్ జాను జూనియర్. మిస్ యూ టూరా జాను చెల్లి. నెక్స్ట్ గౌతమ్. ద డాన్సర్, ద టాపర్, ద ఎంటర్టైనర్, వన్ అండ్ ఓన్లీ మధు. గౌతమ్. నాకంటే ఎంటర్టైనర్ నువ్వేరా. థ్యాంక్ యూ రా. ఇతను కూడా నాకు అంతకుముందు ఏం పరిచయం లేదు. వన్స్ వీఆర్ ఎంటర్ ఇన్ టు ద కెమికల్ డిపార్ట్మెంట్ చాలా క్లోజ్ అయ్యారు. థ్యాంక్ యూ గౌతమ్. నెక్స్ట్ ఇది పెద్ద కొటేషన్ రాసిండ్లు, కానీ వీళ్ళెవరో నాకు ఇంకా అర్థమవుతుంది. సైకో అని రాసిందంటే పక్క సైకోదే. P1 to E4, Psycho 1, best one, all the best for your future. I wish you good luck with lots of love. Your Usha, keep in touch with me. I miss you. And ఇదేంటిది కన్వర్షన్ అదేంటిదో చూసి చెప్పు. సైకో నెంబర్ 1 నువ్వు. మేము ఎప్పుడు కలిసి ఉన్నా కానీ సైకోలోకి బిహేవ్ చేస్తుంది. సో థ్యాంక్ యూ రా ఉషా. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. డియర్ మధు, ఐ మిస్ యూ. డాన్సర్, ప్యూర్ హార్ట్, మల్టీ టాలెంటెడ్, గుడ్ ఫ్రెండ్ టు మీ యార్. ఐ మిస్ యూ. ఫన్నీ థింగ్స్ యార్. ఈ పేరు నాకు అర్థమవుతలేదు అసలు. ఆ పేరు ఎవరు కొంచెం అడ్రస్ చూస్తే చెప్పండి. అదేంటిది పేరు నాకు అర్థమవుతలేదు. థ్యాంక్ యూ ఎవరో కానీ. నెక్స్ట్ ఇది నాకు తెలుసు. ఓవర్ యాక్షన్ మాస్టర్ జాన్. రిషికేషే అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో నా టీషర్ట్లో క్లాస్ మొత్తం రాసిళ్ళు, వాడొక్కడే రాయలేడు. సో వాడొక్కంతో రాపించుకుందామని పెన్నుతో రాపించుకున్నాం అని వాడు ఇట్లా రాసిండు చూడు. ఓవర్ యాక్షన్ మాస్టర్ అట, జాన్ అట. థ్యాంక్ యూ రా, మిస్ యూ సో మచ్. నెక్స్ట్ థ్యాంక్ యూ రా, నీ కేర్ వేరేరా. మధు రూమ్మేట్, లవ్ యూ రా. డాన్సర్, టాపర్, మిస్ యూ మధుకర్. ఇది ఎవరబ్బా, పేరు ఏం రాయలేరు, కే అని ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం, మా రాజు ఏం రాసిండో. గుడ్, కేరింగ్, పవర్ఫుల్ ఫ్రెండ్ ఫర్ ఎవర్, లవ్ యూ రా. పవర్ఫుల్, ఏ విధంగా పవర్ఫుల్ రా రాజు. నేను కెమికల్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ టైం చూసిన ఒక ఇన్నోసెంట్ గాయ్ ఎవరైనా ఉన్నారా అని అంటే అది బుద్ధోజు రాజుయే. ఫస్ట్ టైం చూసిన ఒక మంచి ఫ్రెండ్ దొరికిండు నాకైతే. థ్యాంక్ యూ రా, మిస్ యూ టామ్ సో మచ్. నెక్స్ట్ ఇక్కడేమో రాసింది. ట్రూ ఫ్రెండ్, ట్రూ వన్, గుడ్ ఫ్రెండ్ అండ్ బెస్టీ ఫర్ ఎవర్ నితీషా. టు మీ ఆల్సో, మై బెస్ట్ ఫ్రెండ్, బెస్టీ ఆల్సో నితీషా. థ్యాంక్ యూ సో మచ్. నితీషాకు నాకు సేమ్ మెంటాలిటీ, సేమ్ థాట్ ప్రాసెస్
కాబట్టి మేము కొంత టైంలోనైనా సరే చాలా క్లోజ్ అయినాం. థ్యాంక్ యూ నితీష ఫర్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఇక్కడ బెస్ట్ ఎక్స్ట్రోవర్ట్ ఎవర్, కీప్ రాకింగ్ యువర్ లైఫ్ లైక్ యూ డూ డ్యాన్స్, విల్ మిస్ యూ విత్ లవ్. పరమేశ్వరి నేచర్ లవర్. పరమేశ్వరి కూడా నాకు బీటెక్లోనే పరిచయం. తను ఎలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది ఎలాంటి విషయంలోనైనా సరే. థ్యాంక్ యూ రా. నాకు ఈ ఎంటైర్ టీషర్ట్లో ఏదైనా బాగా నచ్చిన కామెంట్ ఏదైనా ఉందా అంటే పక్కా చెప్పగలిగింది ఇదొకటే. ఎందుకంటే తెలుగులో రాసిండ్లు. ఎంత రాసినా తక్కువే, అనుభూతి అనురాగాలకు ప్రతిరూపం, వ్యవస్థలో ప్రేమకు నిదర్శన, ఐ వాంట్ మిస్ యూ. ఇది నాకు పక్క తెలుసు వాడే. లక్ష్మీపతి, వన్ అండ్ ఓన్లీ పతి. వీడిది కూడా సేమ్ మా డిస్టికే, కానీ నాకు P1 P2లో అంత ఏం తెలియదు. బట్ కెమికల్కి వచ్చిన తర్వాత మాత్రం ఒక టార్చర్ అయింది నాకైతే వీనితోని. బట్ చాలా మంచోడు, చాలా మంచిగా రాసిండు. ఆ రోజు రాయలే కానీ తర్వాత రోజు రాసినట్టున్నాడు. మంచి కామెంట్ ఏదైనా ఉంది. నాకు ఏం అర్థం కాలేదు ఇది, బట్ కొంచెం చదవడానికి మంచిగా ఉంది. P1లా కలిసిన 6 years ఆఫ్ ఆర్జుకేటి స్టిల్ టు బీ కంటిన్యూడ్. అంటే P1 నుంచి 6 year వరకు మనము ఇలా కలిసి ఉన్నాము ఆర్జుకేట్లో, ఫర్ ఎవర్గా ఇలానే ఉండాలి అని అంటున్నాడు అఖిలే నెంబర్ 1. సో అఖిల్ కూడా నాకు P1 నుంచి పరిచయము. ఫస్ట్ నుంచి నాకు క్లాస్లో పరిచయమైంది అఖిలే. సో అఖిల్కి ఇప్పటి వరకు 6 year ఫ్రెండ్షిప్లో కంటిన్యూగా ఉన్న వన్ అండ్ ఓన్లీ ఒక ఫ్రెండ్ ఉన్నాడు అంటే అఖిలే. సో థ్యాంక్ యూ రా, మిస్ యూ సో మచ్. మిస్సింగ్ యూ, బీ హ్యాపీ, బీ స్మైల్, మిస్ యూ అమ్మ, బెస్ట్ డాన్సర్, మోడల్, సూపర్ మోడల్, లవ్ యూ. సన్నీ, ఇది సన్నీ జూనియర్ అనుకుంటా. సో థ్యాంక్ యూ రా. ఇది ఎవరో రాసిళ్ళు, చాలా నేను వెతుకుతున్నా అసలు అది ఎవరు రాసిల్లా అని తెలుసుకుందామని. బెస్ట్ డాన్సర్ ఇన్ అవర్ క్లాస్, టాపర్, గుడ్ ఫ్రెండ్, యు ఆర్ మింగిల్ విత్ ఎవ్రీ వన్ ఇన్ అవర్ క్లాస్, టాక్ యాక్టివ్, ఐ మిస్ యూ, లవ్ యూ, బెస్ట్ వన్. ఇది ఎవరు రాసిళ్ళు ఇమీడియట్గా నాకు కామెంట్ కావాలి, ఎందుకంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది అప్పటి నుంచి అనుకుంటున్నా ఈ రైటింగ్ కూడా మా క్లాస్లో ఎవరిదా అని వెయిట్ చేసిన, బట్ కొంచెం కష్టంగా ఉంది, కానీ మంచి కామెంట్. థ్యాంక్ యూ రా. ఇది ఫ్రెండ్ విత్ ప్యూర్ హార్ట్ అండ్ గుడ్ మెమోరీస్ విత్ యూ, బట్ ఐ డోంట్ వాంట్ టు ఎండ్ దిస్ ఫ్రెండ్షిప్ హియర్, యువర్స్ అజయ్ సేమ్. సో అజయ్ నాకు P1 నుంచి తెలుసు, ఎందుకంటే P1 నుంచి నాకు ఇప్పటి వరకు కంటిన్యూగా ఫ్రెండ్షిప్పే ఉంది. సో థ్యాంక్ యూ రా. డాన్సర్, సింగర్, ట్రూ ఫ్రెండ్, ఎంజాయ్ యువర్ మూమెంట్స్, ఆల్వేస్ క్లోజ్, ఇన్నోసెంట్, లవ్ యూ, యువర్ ఎస్కే. సాయి కుమార్ కూడా నాకు కెమికల్కి ఎంటర్ అయిన తర్వాత పరిచయం అయిండు, చాలా మంచోడు. సో థ్యాంక్ యూ రా, మిస్ యూ. ఇక్కడ ఒక అఖిల్ ఉంది, ఇక్కడ ఒక అఖిల్ ఉంది, ఇద్దరు సేమేనా అని ఆలోచిస్తున్నది, స్టక్ అయిపోయినా. బెస్ట్ వన్ డాన్సర్, 6 years ఆఫ్ ఫ్రెండ్షిప్, లైఫ్ టు బి కంటిన్యూ ఫర్ ఎవర్. ఒక్కడే సేమ్ సెంటెన్స్ ఉంది కాబట్టి వాడే. నెక్స్ట్ నేను చెప్పాను కదండి, క్లాస్లో అందరు రాసిల్లో ఒక రిషికేష్ రాయలేడు అండ్ ఇంకొక అతను కూడా రాయలేడు, అది ఎవరో కాదు రాహుల్. బర్త్డే అని రాసి లాస్ట్కి నేను తన సిగ్నేచర్ కూడా ఎందుకు పెట్టుకున్నాను, ఎందుకంటే మేమున్న 58 మెంబర్స్ యొక్క ఒపీనియన్ అనేది నా టీషర్ట్ పైన ఉండాలి అనేసి నేను అనుకున్నాను. సో లాస్ట్ మూమెంట్లో 56 మెంబర్సే ఉంది, రిషికేష్ది నెక్స్ట్ రాహుల్ది మాత్రం లేదు. సో ఫైనల్లీ రాహుల్తో బర్త్డే అని తన ఒపీనియన్ ఏంటిదో రాద్దామని రాయించుకున్నాను ఇక్కడ. సో థ్యాంక్ యూ రా. top ఫ్రెండ్షిప్, డాన్సర్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్, నైస్ ఎక్స్ప్లెనేషన్, మిస్ యూ టు రుచిత కూడా నాకు P1 నుంచి అంతేం పరిచయం లేదు, బట్ వెన్ వీఆర్ ఎంటర్ ఇన్ టు ద బీటెక్ ఇన్ కెమికల్ చాలా క్లోజ్ అయిపోయింది. ఎక్స్ప్లెనేషన్ అంటే
నాకేమైనా డౌట్ వస్తే తను ఎక్స్ప్లెయిన్ చేసేది, తనకేమైనా డౌట్ వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటోడిని. గుడ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ అన్నీ నేను క్లోజ్ చేశాననే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసా. మధు డ్యాన్స్ పార్ట్నర్ 5 years బాండ్ మిస్ యూ. చెర్రీ మిస్ యూ సో మచ్ రా. నా డ్యాన్స్ పార్ట్నర్, కొట్లాడుకుంటాం మళ్ళీ కలిసిపోతాం చిన్న చిన్న దానికి. థ్యాంక్ యూ రా. 5 years ఫ్రెండ్షిప్. పీటో నుంచి నాకు చాలా క్లోజ్. థ్యాంక్ యూ రా. ఇక్కడ మా సాయి ఏం రాసిందో చూద్దాం. లవ్ యూ బబ్బీ బ్రో, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. మోర్ ఇది రాసిన మోర్ మెమొరేబుల్ చెరిషబుల్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్. 6 years ఆఫ్ బాండ్ ఈజ్ కంటిన్యూడ్ ఫర్ ఎవర్. మిస్ యూ బట్ క్యాచ్ యూ సూన్. యువర్ చింటూ. సాయి కిరణ్ పొనగంటి. సాయి కిరణ్ నాకు P1 నుంచి పరిచయం. ఎందుకంటే చాలా క్లోజ్ నాకు. ఒక మంచి ఫ్రెండ్ దొరికిండు నాకు ఆర్జీకేటీలో. λ6 ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతుంది. దగ్గరనే లెట్స్ మీట్ సూన్. మిస్ యూరా. నెక్స్ట్ ఇక్కడ శామ్. హార్డ్ వర్కర్, డాన్సర్, కేరింగ్ పర్సన్, బెస్ట్ పర్సన్, ఫ్రెండ్ ఫర్ లైఫ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ శామ్. నెక్స్ట్ ఇక్కడ మా సాజియా ఏమో రాసిందే చూద్దాం. మధుకర్, ట్రూ సోల్, హ్యావ్ నెవర్ మెట్, హ్యాపీ ఫ్యూచర్. సాజియా. థ్యాంక్ యూ సాజియా. నాకు P1 నుంచి పరిచయం ఉంది. బట్ కెమికల్కి ఎంటర్ అయిన తర్వాత కొంచెం నాకు పరిచయం తగ్గింది అనిపించింది. బట్ అది ఫుల్ఫిల్ అయిపోయింది ఎండ్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. నెక్స్ట్ 110. ఇదేంటిదిరా? కూలెస్టా క్లోజెస్టా? 110 క్లాస్మేట్, డాన్సర్, కైండ్ హార్టెడ్, కీప్ రాకింగ్. గణేష్. థ్యాంక్ యూ రా గణేష్. సో ఇది ఫ్రంట్ది అయిపోయింది, బ్యాక్ది అయిపోయింది. నెక్స్ట్ మన హ్యాండ్స్ దగ్గర ఏమేమి రాస్తారో అది చూసేద్దాం. యా, ఫైనల్లీ కంప్లీటెడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్. సో నేను దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఎందుకు ఇదంతా తీసి పెడుతున్నాను అంటే, వీఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ డెఫినెట్లీ. సో ఇలాంటి మెమొరబుల్ అనేది మనతోని లైఫ్ లాంగ్ ఉంటుంది, పక్కా ఉంటుంది. బట్ ఏదైనా మిస్ అయినా కానీ ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేసి ఉంచుకుంటే నా లైఫ్లో ఎప్పటికైనా సరే ఫర్దర్గా యూజ్ అవుతుందని ఒక థాట్ ప్రాసెస్ ద్వారానే నేను తీయాలనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీనిపైన ఇంకెవరైనా రాయని వాళ్ళు మీ ఒపీనియన్ని మీరు షేర్ చేయలేకపోతే కామెంట్ రూపంలో మెసేజ్ చేయవలసింది కోరుతున్నాను. అండ్ ఎందుకంటే చాలామంది రాయలేరు. చాలా ఆర్జికేట్లో నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వాళ్ళు రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక గివ్ యువర్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దిస్ is about my second vlog. Thank you so much for your love, and this is my memorable t-shirt forever. So love you. Bye guys.